నమస్కారం అండి. ప్రియమైన విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి 2026 రాసేటువంటి అభ్యర్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేసేవారు. ఇతని పేరు రవిరంజన్. ఇతడు ఒక సమోసా కింగ్గా పేరు రావడం జరిగింది. ఎందుకనంటే సమోసా కింగ్ పేరు రావడానికి బీహార్లోని పాట్నాకు చెందిన రవి రంజన్ చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ అయినా అందరూ అతన్ని సమోసా కింగ్ అని అంటారు. ఇతన్ని సమోసా కింగ్ అని అనడం జరిగింది. ఎందుకు అనంటే మరి 5 ఏళ్ల కిందట గాజియాబాద్లోని చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. సమోసా ప్రియుడైన రవి పాట్నాలోనే ఒక చిన్న బండితో అదే వ్యాపారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఒక మెకానికల్ ఇంజనీర్ ఏం చేసిండు అంటే కరోనా సమయంలో అతని ఉద్యోగం పోయింది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేసినటువంటి వ్యక్తి కరోనా కారణంగా మరి దేశంలో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దాదాపుగా మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్గా చేసిన వాళ్ళందరూ మరి ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి ఆ కారణంగా మరి ఇతడు ఈ రవిరంజన్ గారు ఏం చేశారనంటే సమోసాలు ఒక చిన్న బండితో సమోసా తయారు చేసి మరి వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇతని పేరు రవిరంజన్. అప్పటిదాకా ఏం చేసేవారంటే ఆలు సమోసా మాత్రమే రుచి చూసినటువంటి జనం పన్నీరు, బఠానీ, క్యాప్సికమ్, మష్రూమ్, చీజ్, కార్న్ ఇలా దాదాపు 20 రకాల సమోసాలను తిన్నాక విశేష స్పందన రావడం మొదలైంది. ఎందుకనంటే ముందు వాటిని ప్రజలు ఇష్టపడ్డ తర్వాతనే ఆ సమోసాకు మరి ఒక విశేష స్పందన రావడం మొదలైంది. తాము తయారు చేసే ఖోయా సమోసాను చాలామంది భోజనం తర్వాత డెజర్ట్గా తినేందుకు ఇష్టపడుతున్నారని రవిరంజన్ అయితే చెప్పారు. అప్పుడు చాక్లెట్ సమోసాలకు పిల్లల నుంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే చాక్లెట్ సమోసాలు కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక పిల్లల నుంచి ఆదరణ లభించేదన్నమాట. దాని ధర చూసినట్లయితే 13 నుంచి 35 రూపాయలతోటి ధర పలికేదన్నమాట. ఈ సమోసాలు సామాన్యులకు కూడా మరి అందుబాటులో ఉండేదన్నమాట. మరి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఒక సమోసా కింగ్గా మరి పేరు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో పెట్టండి.